హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వర్డ్. క్రిస్పీగా టేస్టీగా ఆలూ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆలూని కట్ చేసి పెట్టుకొని ఒక 2-3 సార్లు కడిగి ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి. స్టవ్ పై పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసేయండి. ఆలు మొత్తం వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు కూడా అండి. నేను పసుపు వేసిన క్లిప్ దీంట్లో మిస్ అయింది. వేసేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 15 మినిట్స్ అనేం కాదండి. ఆలు ముక్కని ఇట్లా మీరు కట్ చేస్తే కట్ అవ్వాలి, అంటే ఆలు ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము దీనికోసం ఒక మసాలా చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక 4 ఎండుమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసేసుకొని కోర్సుగా మిక్సీ పెట్టుకోండి. మెత్తగా వేయొద్దు, మెత్తగా వేస్తే బాగుండదండి. ఇది కోర్సుగా తగులుతుంటేనే బాగుంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు అన్నీ ఒక స్పూన్ తీసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఈ మసాలా ఇది అయ్యేలో ఆలు ఇంత లోపల చూడండి, ఆలు నేను చూపిస్తాను. ఆలు కింద కొద్దిగా అడుగంటినట్టు అండి, అంటే అడుగంటినట్టు అంటే పూర్తిగా మాడినట్టు కాదు, కొంచెం ఇట్లా లేయర్ లాగా రావాలా. చూడండి నేను చేస్తున్నాను, అట్లా లేయర్ లాగా వచ్చింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈ మసాలా అంతా వేసేసుకొని, మన కోర్స్ పెట్టుకున్నాం కదా, ఈ మసాలా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దించేసుకోవడమే అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.